అందరికీ నమస్కారం. భారత మాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 78వ భాగంలో సూరత్ పై దాడిని గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో వాని దిండోరి యుద్ధం గురించి తెలుసుకుందాం. మొఘల్ యువరాజు ముఅజ్జంకి దిలేర్ ఖాన్ కి మధ్య ఏర్పడిన విభేదాలు తీవ్ర రూపం దాలుస్తాయి. ఈ సమయంలోనే శివాజీ సూరత్ నగరం నుంచి సంపదను స్వాధీనం చేసుకుంటాడు. ఈ వార్త తెలిసిన వెంటనే ముఅజ్జం శివాజీని ఎదుర్కోమంటూ బుర్హాన్పూర్లోని దావుద్ ఖాన్ను ఆదేశిస్తాడు. ఈలోపు శివాజీ సూరత్ నుండి బగ్లానా చేరుకొని అక్కడ ముల్హిర్ కోట పరిసరాల్లోని గ్రామాల్లో పన్ను వసూలు చేస్తాడు. దావుద్ ఖాన్ తన అశ్విక దళాలతో పడమటి దిశగా ప్రయాణించి చందోర్ పట్టణానికి చేరుకుంటాడు. నాసిక్ నుండి బగ్లానా వెళ్లే రహదారి చందోర్ వద్ద కొండలు గుట్టల్లోంచి సాగుతుంది. శివాజీ ముల్హిర్ నుండి బయలుదేరాడని, చందోర్ పట్టణానికి పశ్చిమం వైపున 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచన్ మంచన్ కనుమ నుండి ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడని గూఢచారులు దావుద్ ఖాన్ కి వార్త అందిస్తారు. రాత్రి సమయంలో చందోర్ కోట సమీపంలోని గ్రామం చేరుకొని దావుద్ ఖాన్ శివాజీ కదలికలకు సంబంధించిన వార్తకు ఎదురు చూస్తూ ఉంటాడు. రాబట్టిన సంపదతో శివాజీ సల్హేరి మార్గం గుండా చందోర్ సమీపంలోని కంచన్ మంచన్ కనుమ చేరేటప్పటికీ వాని దిండోరి వద్ద మొఘల్ సైన్యం కాచుకొని ఉంటుంది. దానిని శివాజీ ఏమాత్రం లెక్క చేయలేదు. అతని చింత అంతా సూరత్లో రాబట్టిన ధనాన్ని భద్రంగా గమ్యం చేర్చడమే. వెంటనే వ్యూహాత్మకంగా తన సైన్యాన్ని 4 భాగాలుగా విభజిస్తాడు. ఒక భాగం సైన్యాన్ని అగ్రభాగాన నిలిపి తుపాకులతో శత్రువులను చెదరగొట్టడం, మిగిలిన 2 విభాగాలు తన మూల బలానికి ఇరువైపులా నిలిచి శత్రువులను ఎదుర్కోవడం, 4వ విభాగం సూరత్ సొత్తుని భద్రంగా ముందుకు తీసుకుని వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తాడు. శివాజీ నాయకత్వంలోని 4వ విభాగం సూరత్ సొత్తుని భద్రంగా ముందుకు తీసుకుని వెళుతుంది. దావుద్ ఖాన్ నాయకత్వంలోని మొఘల్ సైన్యం తీవ్రంగా శివాజీని వెంబడిస్తుంది. శివాజీ విభాగానికి ఇరుపక్కలలోని మరాఠా సైన్య విభాగాలు మొఘల్ సైన్యంతో తలపడతాయి. శివాజీ కూడా తన విభాగంలోని కొన్ని పటాలాలతో దావుద్ ఖాన్ నేతృత్వంలోని సైన్యాన్ని చుట్టుముడతాడు. అలా తాను మొఘల్ సైన్యాన్ని నిలవరిస్తూ ఉండగా మిగిలిన పటాలాలతో 4వ విభాగం ధనంతో ముందుకు పోసాగింది. పోరు ఘోరంగా కొనసాగుతుంది. మరాఠా సైన్యం వెనక భాగాన్ని రక్షించే బాధ్యత ప్రతాప్రావ్ గుజర్కి అప్పగించి శివాజీ మొఘల్ సైన్యంపై విరుచుకుపడతాడు. కథన రంగమంతా కలయ తిరుగుతూ తన సైనికులను ప్రోత్సహిస్తూ వీర విహారం చేస్తాడు. కవచం, శిరస్త్రాణం ధరించి 2 అంచుల పదునైన కరవాలంతో బలిష్టమైన అశ్వాన్ని కదం తొక్కిస్తూ రణభూమిలో నెత్తుటేరులు పారిస్తాడు. తన ప్రభు శివరాయుని వీరత్వాన్ని కల్లారా చూసిన మావళేలు శివుని ప్రమద గణాల వలె విజృంభించి మొఘల్ సైనికులను ఊచకోత కోస్తారు. ఇలా 3 గంటల సేపు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో 3000 మంది మొఘల్ సైనికులు మరాఠా కత్తులకు బలవుతారు. మిగిలిన సైనికులు చెల్లా చెదరై పారిపోతారు. యుద్ధంలో దావుద్ ఖాన్ సైన్యం ఒకే వరుసలో ముందుకు వస్తుంది. మరాఠాలు 3 వైపుల నుంచి ఒకేసారి దాడి చేస్తారు. దానితో గందరగోళానికి లోనైన మొఘల్ సైన్యం తన సంఖ్యాబలాన్ని పూర్తిగా ఉపయోగించలేకపోతుంది. కొన్ని గంటల్లోనే యుద్ధం మరాఠాల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. గెరిల్లా యుద్ధ తంత్రాన్ని శివాజీ ఇక్కడ చాలా చక్కగా అమలు చేస్తాడు. పారిపోతున్న వారిని విడిచి శివాజీ సైనికులు మొఘల్ సైనిక శిబిరాలను కొల్లగొడతారు. గుర్రాలు, ఏనుగులు, ఆయుధాలు, ఫిరంగులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంటారు. ఈ విధంగా మరాఠా సైన్యం తాము స్వాధీనపరుచుకున్న సొత్తుతో
ముందుకు సాగుతుండగా హఠాత్తుగా కొంత సైన్యం మరాఠీ మహిళ రాయి బగిన్ ఆమె కుమారుడు జగజ్జీవన్ల నేతృత్వంలో శివాజీ సైన్యానికి ఎదురు నిలుస్తుంది. ఈమె మొఘల్ ప్రభుత్వాన్ని సేవించిన మాహుర్ ప్రాంత దేశముఖ్ ఉదయరాం భార్య. ఒకానొక యుద్ధంలో శత్రువులతో పోరాడుతూ ఉదయరాం మరణించగా ఈమె కరవాళం ధరించి తమ సైన్యాన్ని ప్రోత్సహిస్తూ ధైర్యంగా యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తుంది. అందుకు సంతోషించిన ఔరంగజేబు ఆమెను సన్మానించి రాయి బగిన్ అనే బిరుదును ఇచ్చి గౌరవిస్తాడు. నేడు ఆమె మళ్లీ మొఘల్ రాజ్యం పక్షాన శివాజీపై కత్తి దూస్తుంది. అయితే మావళే వీరుల ముందు ఆమె నిలువలేకపోతుంది. చుట్టుముట్టిన మావలేలు ఆమెను బంధిస్తారు. శివాజీ ఆమెకు బంధ విముక్తి కలిగిస్తాడు. ఆభరణాలు, పట్టు వస్త్రాలు కానుకగా సమర్పించి ఆమెను సగౌరవంగా సాగనంపుతాడు. ఈ యుద్ధంతో మొఘల్ సైన్యం దాదాపు 1 నెల పాటు చేష్టలుడికిపోతుంది. హతశేషమైన సైన్యంతో మరునాడు దావుద్ ఖాన్ నాసిక్ చేరుకొని అక్కడే 1 నెల రోజులు ఉండిపోతాడు. గాయపడిన సైనికులను మెరుగైన చికిత్స కోసం ఔరంగాబాద్కి పంపుతారు. శివాజీ ఇంతటి విజయాలు సాధించడానికి దోహదపడిన యుద్ధ సామగ్రి వ్యూహాలు ఇలా ఉన్నాయి. మరాఠా సైన్యం ప్రధాన ఆయుధం ఖడ్గం. వేగంగా గుర్రంపై నుంచి దాడి చేయడానికి అనుకూలంగా ఉండేది. ఇక పొడవాటి ఈటెను గుర్రపు దళాలు మొదటి దాడిలో శత్రువుల వరుసలను చెడగొట్టడానికి ఉపయోగించేవారు. మరాఠాల వద్ద మ్యాచ్ లాక్ అనబడే తుపాకులు ఉండేవి. వీటిని ప్రధానంగా కాల్బలం ఉపయోగించేది. గుర్రపు దళాలు మాత్రం వేగం కోసం ఎక్కువగా ఖడ్గాలు, ఈటెలపై ఆధారపడేవి. తుపాకులు ఉన్నప్పటికీ దూరం నుంచి తొలి దాడి కోసం కొద్ది దళాలు విల్లు, బాణాలను కూడా ఉపయోగించేవి. మరాఠాలు తేలికపాటి లోహ కవచాలు లేదా మందమైన వస్త్ర కవచాలను వాడేవారు. గుండ్రటి డాలు, తేలికైన తలపాగా లేదా ఇనప శిరస్త్రాణాన్ని ధరించేవారు. మొఘలులు బరువైన ఇనుప కవచాలు, పెద్ద డాళ్లు, లోహ శిరస్త్రాణాలు ఉపయోగించడం వల్ల వారి సైన్యం వేగంగా కదలలేకపోయేది. ఇక గుర్రాల విషయానికి వస్తే మరాఠాల గుర్రాలు చిన్నవి, వేగవంతమైనవి, కొండ ప్రాంతాల్లో సులభంగా కదిలేవి, ఒక్కసారిగా దాడి చేసి వెంటనే వెనక్కి వెళ్లగలిగేవి. మొఘల్ గుర్రాలేమో పెద్దవి, బలమైనవి. ఇవి మైదాన యుద్ధాలకు అనుకూలం. ఇక మరాఠాలు గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అనుసరించేవారు. దీనినే గనిమి కావా అని కూడా అంటారు. గెరిల్లా యుద్ధ ముఖ్య లక్షణాలు శత్రువును గందరగోళానికి గురి చేయడం, చిన్న చిన్న దళాలుగా విడిపోయి అన్ని దిశల నుండి వేగంగా దాడి చేయడం, శత్రువు తేరుకునే లోపు వెంటనే మాయమవడం, భౌగోళిక పరిస్థితులను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం మొదలైనవి. వాణి దిండోరి యుద్ధం సరైన వ్యూహం, భౌగోళిక పరిజ్ఞానం ఉంటే సంఖ్యలో ఎక్కువగా ఉన్న శత్రు సైన్యాన్ని ఓడించవచ్చనే విషయాన్ని స్పష్టంగా నిరూపిస్తుంది. ఈ యుద్ధంలో మొఘలులకు గట్టి ఎదురుదెబ్బ తగిలి వారి ప్రతిష్ట మరింత దిగజారుతుంది. ఈ యుద్ధంలో శివాజీ స్వయంగా పాల్గొనడం వల్ల సైనికుల ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. 1670వ సంవత్సరంలో జరిగిన ఈ యుద్ధ విజయం స్వరాజ్య ఆర్థిక, సైనిక, రాజకీయ శక్తిని ప్రపంచానికి చాటుతుంది. తరువాత భాగంలో మరిన్ని శివాజీ విజయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.